ఆల్ ఆఫ్ యూ హాయ్, అందరికీ నమస్కారం. రవింట్లో రుచులు. ఈరోజు మనం ఆలుగడ్డ కర్రీ చేసుకోబోతున్నాం. చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు, కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు 2, 3 పచ్చిమిర్చి, 3 కరివేపాకు రెమ్మలు, చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమాటాలు, పసుపు, కర్రీకి సరిపడినంత ఉప్పు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, కారం పొడి కర్రీకి సరిపడినంత. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కర్రీ చేసుకోవడానికి కావలసిన గిన్నెని తీసుకోవాలి. కర్రీకి సరిపడినంత నూనె తీసుకోవాలి. ఆయిల్ వేడైనాక కరివేపాకు, పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. నీట్గా కలిపి టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మొత్తం ఉప్పు కలిసేట్లు కలిపి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. లైట్గా బ్రౌన్ అవుతున్నప్పుడు పసుపు వేసుకోవాలి. నీట్గా మొత్తం కలుపుకొని మనం తీసుకున్న అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. అల్లం పచ్చివాసన పోయాక అడుగు పట్టక ముందే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని వేసుకోవాలి. ఆలుగడ్డని నీట్గా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఆలు 10 మినిట్స్ వేగినాక అడుగు పట్టకుండా చూసుకోవాలి. లైట్గా మగ్గింది. ఇప్పుడు మనం మధ్యలో కాస్త గ్యాప్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి. టమాటా మగ్గే వరకు ఉడకనివ్వాలి. టమాటా లైట్గా ఉడికినాక కారం పొడి, ఉప్పు నీట్గా కలుపుకొని ఉప్పు కారము టమాటాకు ఆలుగడ్డకు బాగా పట్టే వరకు ఉడకనివ్వాలి. లైట్గా అడుగు పట్టకుండా చూసుకోవాలి. వేడి చేసుకున్న వాటర్ పోసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసుకోవడం వల్ల గ్రేవీ తిక్కగా వస్తుంది. మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది.